వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. జువ్వలదిన్నె వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ వల్ల మత్స్యకారులకు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదని, అలాంటి పరిస్థితి ఎదురైతే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుండి పరిష్కరిస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మత్స్యకారులు, అధికారులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుకు విదేశీ, స్వదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయని, సమస్యలు ఎదురైతే స్థానిక నాయకుల సహకారాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర, బల్లి కళ్యాణ చక్రవర్తి, రామ్ గోపాల్ రెడ్డి, షిప్ యార్డ్ చైర్మన్ సత్య, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫిషింగ్ హార్బర్ సంబంధించి అక్కడ స్థానికులకు ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయడం కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు, అలాగే మాటేం బోర్డు చైర్మన్ గారు, శాసనమండలి సభ్యులు, అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా వాళ్ళకి వివరించాం. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు వారు తెలియజేయడం జరిగింది చాలా డీటెయిల్గా. ఎందుకంటే జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ హైజీనిక్గా ప్రపంచంలో హైజీన్ ప్రోడక్ట్కి వాల్యూ ఎక్కువ వస్తూ ఉంది. హైజీన్ ప్రోడక్ట్కి ఎందుకంటే తెచ్చినటువంటి సముద్ర సంపదని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే దానికి అదనపు వాల్యూస్ వస్తాయి. అలాంటి దాన్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఈ ఫిషింగ్ హార్బర్ చాలా దోహదపడతాయి. అయితే ఇక్కడ మొన్న సాగర్ షిప్పింగ్ ఏదైతే అటానమస్ డిఫెన్స్ సంబంధించినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ దగ్గర 2,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో గౌరవ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి ఆ షిప్స్ని సముద్రపు నీటిలో వదలడానికి వాళ్ళకు కొంత స్థలం కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 190 దగ్గర 900 మీటర్లు ఉంది. ఆ 900 మీటర్లో ఒక 150 మీటర్లు వాళ్ళు ఈ పడవల్ని దింపడానికి కావాలని చెప్పి వాళ్ళు కోరటం. ఎందుకంటే ఈ సాగర్ డిఫెన్స్ షిప్పింగ్ వల్ల ఇవాళ భారతదేశంలోనే తొలిసారి ఇలాంటి సంస్థ మనకు వస్తా ఉంది. దీన్ని ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే మచిలీపట్నంలో కూడా గోవా షిప్పింగ్ వాళ్ళకి వస్తున్నారు, ఢిల్లీ నుంచి ఒక సంస్థ వస్తున్నారు, అలాగే ఇటు దిగరాజపట్నంలో కూడా కొన్ని షిప్ బిల్డింగ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. దానికి నాందిగా ఇక్కడ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ ప్రాంతం ఇక్కడ మనం చూసాం, కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా రూపమే మారిపోయింది. ఇలా డిఫెన్స్ సంస్థలు రావడం వల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషితో దాదాపు 20 పాలసీస్ తీసుకున్నాం. అనేక రూల్స్ని అమెండ్మెంట్ చేసుకోవడం వల్ల ఇవాళ ప్రపంచ మేటి సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. గత సంవత్సరం చూస్తే భారతదేశంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో అన్ని రాష్ట్రాల కన్నా కూడా 25% ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అంటే ప్రభుత్వం మీద ఒక నమ్మకం. అసలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడే పరిస్థితుల నుంచి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అవకాశం వస్తే చాలని విధంగా తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉన్నాయి ఈ ఫిషింగ్ హార్బర్, ఇంకా భూమి ఉంది అక్కడ దీనికి రిలేటెడ్. ఎందుకంటే ఆ రోజునే వారు మరి ఎమ్మెల్యే గారని పెద్దలుగా బీదా రవిచంద్ర గారు కానీ 114 ఎకరాలని వాళ్ళు ఐడెంటిఫై చేయడం, ఏదైతే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పోయిన తర్వాత మిగతాది దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటుందని చెప్పి భావించి భూమి ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పుడు ఒక 20 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన దాంట్లో అక్కడ స్థానికుల నుంచి ఎవరన్నా ముందు పరిశ్రమలు పెట్టడానికి వచ్చినా
ఎవరైనా ముందుకు వచ్చినా చేయడానికి ఇవ్వడానికి కూడా అక్కడ భూమి ఉంది. ఇప్పుడే చెప్పారు వాళ్ళందరూ కూడా, ఏదైతే తమిళనాడు నుంచి వస్తున్నటువంటి బోట్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. డెఫినెట్గా ప్రభుత్వం దాని మీద దృష్టి పెడతాం. అవసరమైతే తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడతాం. అవసరమైతే ఒక స్పెషల్ టీం కూడా వెళ్ళి దీన్ని సమస్య పరిష్కారం చేయడానికి డెఫినెట్గా మేము కృషి చేస్తాం. అదే కాదు, ప్రధానమంత్రి మత్స్య సంయోజన యోజన కింద ఇవాళ కేంద్రం ఇచ్చే సబ్సిడీ 40% మాత్రమే. కొన్ని రాష్ట్రాల్లో 60% వరకు మత్స్యకారులకు ఇస్తున్నారని చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఎలా వాళ్ళ జీవన స్థితిగతులను ఎలా పెంచాలనేది ప్రయత్నం చేయడానికి సహకరించాలి. తప్పకుండా మేమందరం కూడా వాళ్ళ సమస్యలను నివృత్తి చేయడానికి మేము ప్రభుత్వ పరంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కూడా మా బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. పోరాటం తర్వాత కృష్ణపట్నం పోర్టు ప్రత్యామ్నాయ హార్బర్ నిర్మాణం 2014-19 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా మత్స్యకారుల కలలకి సాకారం చేయడం జరిగింది. ఎక్కడ కూడా లేనటువంటి విధంగా జెట్టి మినీ హార్బర్ స్థానంలో ఒక మెగా హార్బర్ నిర్మాణం చేయడం జరిగింది. మార్పు క్రమంలో 2017లో హార్బర్తో పాటుగా అక్కడ ఒక అనుబంధ పరిశ్రమల కేంద్రంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క హార్బరు 30 కోట్లు, 30 నుంచి 50 కోట్లు, 50 నుంచి 133 కోట్లు, చివరికి 288 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసేదానికి 2018-19లో నిర్ణయం తీసుకొని మంజూరు చేయడం జరిగింది. ఈరోజు అక్కడ అన్ని పనులు పూర్తి చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఆ యొక్క హార్బర్ని ఇప్పటికే చేపల వేట ప్రారంభమైంది. త్వరలోనే ప్రభుత్వం, స్థానిక నెల్లూరు జిల్లా బోట్ల అసోసియేషన్ కానీ, స్థానికులు కానీ అందరూ కలిపి ఏ విధంగా నిర్వహించాలనేది అధికారులు, స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, బోర్డు చైర్మన్ సత్య గారు, కలెక్టర్ గారు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో హార్బరు నిర్వహణ జరగబోతుంది. మంత్రి గారు మొత్తం అందరికీ మత్స్యకారు యొక్క ఒకటే చెప్పారు, వారు అక్కడ ఏ సమస్య వచ్చినా మేము బాధ్యత తీసుకుంటామని. ఈ జిల్లా గురించి, బోట్ల నిర్వహణ గురించి, మన మత్స్యకార గ్రామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగినటువంటి కొల్లు రవీంద్ర గారు, మంత్రి గారు, వారు గతంలో 5 సంవత్సరాలు మంత్రిగా మనకు ఎంతో చేశారు. వారి మామగారు 5 సంవత్సరాలు మంత్రిగా మనకు ఎంతో అభివృద్ధికి సహకరించారు. ఈరోజు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, వారికి ఆ హార్బర్పై సంపూర్ణ అవగాహన ఉంది. మేము అందరం కూడా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, మత్స్యకార గ్రామాలు, బోట్లు, వాటి నిర్వహణ, మన ప్రాంతాల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు చైర్మన్ సత్య గారు, ఎవరు కూడా అక్కడ పరిశ్రమలు రావడం ఎంత ముఖ్యమో మత్స్యకారుల యొక్క ప్రయోజనాలకి ఏ చిన్న ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఉండదు. ఏదైనా సమస్య వచ్చినా వాటిని పూర్తి బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే గారు, నేను, మంత్రి గారు, చైర్మన్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా, ఎందుకంటే ఇది మనకి ఒక కొత్తగా ఒక పెద్ద హార్బర్ నిర్మించుకున్నాం. వాటి నిర్వహణ సమయంలో అనేక సమస్యలు వస్తుంటాయి మనకి. వాటన్నిటిని పరిష్కరించి హార్బర్ని నిర్వహించడంతో పాటుగా మన ప్రాంత ఉపాధి కల్పన కోసం అందరం బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల సోదరుల యొక్క ఆస్తి, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మత్స్యకారు సోదరులకు ఇచ్చినటువంటి కానుక కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. సాధారణంగా ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే నిర్మిస్తుంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి, హార్బర్లకు అనుసంధానంగా ఇండస్ట్రీస్ రావాలి, మత్స్యకారులు తీసుకొచ్చినటువంటి సంపదకి విలువ రావాలి, దళారులను తగ్గించాలి, అక్కడికక్కడే మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు కల్పించాలి, ఫిషింగ్ ద్వారా వచ్చేటువంటి ఏ విధంగా అయితే ప్రాసెసింగ్ చేసి వాటిని వివిధ రకాలైనటువంటి పదార్థాలుగా రూపాంతరం చెందేటట్టు ఇండస్ట్రీలు తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో జువ్వలదిన్నెలో 114 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ అంత పెద్ద హార్బర్ లేని విధంగా రూపొందించి 114 ఎకరాల్లో హార్బర్కి నామకరణం చేయడం జరిగింది. 909 మీటర్ల జెట్టీని, 1425 మీటర్ల బ్రేక్ వాటర్ నిర్మాణం చేసి దాదాపు 20 సంవత్సరాలలో కావలిలో ఉన్నటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో దాదాపు 1250 బోట్లు ద్వారా ఫిషింగ్ చేసేటట్టు దీన్ని రూపాంతరం చెందారు. అయితే ఈ రోజున ఎన్నో కంపెనీలని ఆహ్వానిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లాకి కానుకగా సాగర్ డిఫెన్స్ కంపెనీని తీసుకొచ్చి ఈరోజు మత్స్యకారుల పాలిట ఒక వరంగా పరిగణించే విధంగా ఈ సాగర్ డిఫెన్స్ ని మాకు అందించినందుకు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, కావలి నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లా మత్స్యకారుల సోదరుల తరఫున అదేవిధంగా మిగతా ఇతర ప్రజల తరఫున వారిద్దరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హార్బర్లో ఈ సాగర్ డిఫెన్స్ వచ్చినందువల్ల మా మత్స్యకారులకి అదనపు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. సముద్రంలో ఎక్కడ మత్స్య సంపద ఉందో రాడార్ ద్వారా తెలుసుకుని వారికి జీపీఎస్ ద్వారా తెలియజేస్తే అక్కడికి పోయి ఫిషింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించే విధంగా ఈ రోజున ఈ సాగర్ డిఫెన్స్ వారు ఉపయోగపడబోతున్నారు. ఏదైనా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు, తుఫాను, అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మత్స్యకారు సోదరులు సముద్రంలో ఎక్కడ ఉండేది కూడా తెలుసుకుని వారిని గట్టుకు తీసుకొచ్చే విధంగా కూడా ఉపయోగపడే విధంగా కూడా ఈ సాగర్ డిఫెన్స్ వారికి అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మత్స్యకారులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ రోజు ఈ సాగర్ డిఫెన్స్ ఇవ్వడం జరిగింది. పార్టీగా ప్రజలందరికీ కూడా మేము తెలపాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఈ రోజు మీ ముందుకు వచ్చి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, మత్స్యకారు సోదరులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నేను కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి బేడా రవిచంద్ర కానీ నిద్ర లేచి మేము మత్స్యకారుల కోసం పాటుపడే వ్యక్తులం. హార్బర్లు నిర్మించిన, హార్బర్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఈరోజు మత్స్యకారులకి ఎక్కువ సంపదలు తెచ్చి వారు మార్కెట్ విలువలు పెరిగే విధంగా ప్రయత్నం చేసిన నిరంతరం మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిషింగ్ హార్బర్ కు సంబంధించిన మత్స్యకారు సోదరులకు ఎటువంటి నష్టం జరగదని, ఏదైనా నష్టం ఉంటే జరిగిన రాదు మేమందరం కూడా దానికి బాధ్యత వహించి మత్స్యకారుల తరఫున పోరాడతామని సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV